ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అండ్ 16-8 విండో ఇవి ఏంటి, వాటిని మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు? సో అంటే ఏంది 16-8? ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని చాలామంది రెస్ట్రిక్టెడ్ విండో పీరియడ్ ఈటింగ్ అని కూడా అంటారు. దీంట్లో కొంతమంది 24 అవర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 16 అవర్స్ ఫాస్టింగ్ చేసి 8 అవర్స్ ఈటింగ్ విండో పెట్టుకోవడం. అంటే ఇప్పుడు 16-8లో 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండి 8 అవర్స్లో ఎన్నిసార్లు అయినా తినొచ్చా? ఫాస్టింగ్ విండోలో ఫాస్టింగ్ చేయడమే కాకుండా ఈటింగ్ విండోలో మీ డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. 16-8కి ఎందుకు సెటిల్ అయ్యాను అని అంటే, మనం తిన్న ఆహారం మొత్తం మనం గత పాడ్కాస్ట్లో కూడా మాట్లాడుకున్నట్టుగా 12 గంటల్లో కంప్లీట్గా డైజెషన్ అయిపోవడము జరుగుతుంది. ఓకే, శరీరంలో ఒక స్టేజ్ జరుగుతున్నప్పుడు ఇంకొక స్టేజ్ కానీ మీరు స్విచ్ ఆన్ చేస్తే ఇప్పుడు 16-8 అంటే ఉదాహరణకి మీరు రాత్రి 7ంటికి తిన్నారనుకోండి. అవును, 16 అవర్స్ దాకా ఏం తిన్నారు. ఈ 8 అవర్స్లో ఏం చేస్తారు? 11 to 7 మీ యొక్క ఉద్యోగం పరిస్థితుల రీత్యా వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరైనా కానీ టైం డిసైడ్ చేసుకోవాలి. అది ప్రాక్టికల్గా ఉండాలి. నిద్రని ఎప్పుడైతే మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో క్లబ్ చేస్తామో 9 o'clock నుంచి 11 o'clock వరకు నేను ఏదైతే ఉపవాసాన్ని ఎక్స్టెండ్ చేస్తానో అక్కడే నాకు జరగవలసిన బెనిఫిట్ అంతా జరుగుతుంది. మార్నింగ్ 11కి ఫస్ట్ మీల్. ఆ 11 to 8 అవర్స్లో మీ ఈటింగ్ ప్యాటర్న్ నేనేం చేస్తానంటే ఇన్వేరియబుల్గా, ఎందుకంటే నేను ఫోకసింగ్ ఆన్ డయాబెటిస్ కూడా కాబట్టి ఇన్వేరియబుల్గా నా డే అనేది ప్రోటీన్తో స్టార్ట్. ఇవి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదే స్టార్టింగ్ వెయిట్ 75 ఉన్నారు మీరు. 75 ఉండేవాడిని. HbA1c 6.8. రైట్. నేను గోల్స్గా 67 kg వెయిట్, HbA1c ఆఫ్ 6 బై December 31st అని పెట్టుకున్నాను. BMI చూసుకోండి అని. అవును, BMR గివ్స్ నీకు ఎన్ని క్యాలరీలు కావాలని. ఎందుకు? వై ఈజ్ మిల్క్ బ్యాడ్? మిల్క్లో ఒక హార్మోన్ ఉంటుంది. సెల్ని కన్ఫ్యూజ్ చేయడం ద్వారా కొంతమందికి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. గతంలో నేను GM డైట్ చేశాను, కీటో చేశాను, తర్వాత ప్యూర్ వాకింగ్, ప్యూర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ బేసిస్లో చేశాను, తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ బేసిస్లో ఒక 4-5 నెలలు చేశాను. అంటే వాట్ యూ ఈట్ క్యాలరిక్, ప్యూర్లీ అనే క్యాలరిక్ బేసిస్.